భారతదేశ చరిత్ర పుటల్లో ఎందరో రాజులు వచ్చారు వెళ్ళారు. కానీ కొందరి పేర్లు మాత్రమే కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. శతాబ్దాల బానిసత్వాన్ని ఎదిరించి హిందూ ధర్మాన్ని కాపాడి సామాన్యుని ఒక సైనికుడిగా మార్చిన దీశాలి ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు, భారతీయ ఆత్మగౌరవానికి నిలుపుటతం. చీకటి అలుముకున్న కాలంలో ధర్మరక్షణ కోసం ఉదయించిన సూర్యుడు. 17వ శతాబ్దంలో దక్షిణాదిన ఆదిలాషాయిలు, ఉత్తరాదిన మొఘలులు పాలిస్తున్న చీకటి కాలంలో ఒక ఆశాకిరణం ఉదయించింది. అది కేవలం ఒక సామ్రాజ్య స్థాపన కాదు, అది ఒక జాతి ఆత్మగౌరవ ప్రకటన. నేటి మన వీడియోలో ఆ ఛత్రపతి శివాజీ జీవితంలోని అద్భుత ఘట్టాలను, ఆయన వ్యక్తిత్వాన్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుగుబాటు తత్వం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? శివాజీ మహారాజులో ఆ రెబలిజం తత్వం పుట్టుకతో రాలేదు, అది ఆయన చుట్టూ ఉన్న అన్యాయాన్ని చూసి పుట్టింది. అప్పట్లో దక్కన్ ప్రాంతాన్ని పాలిస్తున్న సుల్తాన్ సైనికులు గ్రామాల్లో పడి రైతుల పంటలు దోచుకునేవారు, దేవాలయాలను అపవిత్రం చేసేవారు. చిన్నారి శివాజీ ఇవన్నీ చూస్తూ పెరిగారు. ఆయన తండ్రి షాజీ రాజే భోంస్లే బీజాపూర్ సుల్తాన్ వద్ద పెద్ద హోదాలో ఉన్నప్పటికీ శివాజీ పరాయి పాలనలో ఉండడం నచ్చేది కాదు. ఆయన తన చిన్ననాటి స్నేహితులైన మావల యువకులను చేరదీసి వారికి యుద్ధ విద్యలు నేర్పించేవారు. మనం ఎందుకు పరాయివాడికి తల ఉంచాలి, మన తల్లికి మన నేలకి రక్షణ ఎక్కడ ఉంది అని ప్రశ్నలే ఆయనను విప్లవకారులా మార్చాయి. ఆ తిరుగుబాటు ఆలోచనే స్వరాజ్యం అంటే మన సొంత రాజ్యం అనే నినాదానికి ప్రాణం పోసింది. ఇప్పుడు అతని బలం వెనుకల ఉన్న ఆధ్యాత్మికతను తెలుసుకుందాం. శివాజీ మహారాజ్ విజయాల వెనుక అపారమైన దైవభక్తి ఉంది. ఆయన ఆరాధ్య దైవం తుల్జా భవానీ మాత. ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా, యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినా ఆ తల్లి ముందు ధ్యానం చేసేవారు. 1645లో కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే శివాజీ తన స్నేహితులతో కలిసి రాయేశ్వర ఆలయంలో ఒక సాహసోపేతమైన పని చేశారు. మహాదేవుడి సాక్షిగా తన వేలుని కోసుకొని ఆ రక్తంతో శివలింగానికి అభిషేకం చేస్తూ హిందూ స్వరాజ్యం కోసం నా ప్రాణాలనైనా అర్పిస్తాను అని శపథం చేశారు. ఆ రోజు నుండి ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆయన దృష్టిలో రాజకీయం అంటే అధికారం కాదు, రాజకీయం అంటే ధర్మరక్షణ. మరి అతను వాడిన యుద్ధ తంత్రాలు ఏంటి? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, నేను ఇంకాసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శివాజీ ఎదుగుదలను చూసి ఓర్వలేక బీజాపూర్ సుల్తాన్ పంపిన సేనాధిపతి అఫ్జల్ ఖాన్ సుమారు 7 అడుగులు ఉంటాడు. శివాజీని చంపడానికి కుట్ర పన్ని కౌగిలించుకొని పొడవబోతే శివాజీ తన చేతికున్న పులిగోర్లతో ఖాన్ పొట్టను చీల్చి పారేస్తాడు. ఇది కేవలం శారీరక బలం కాదు, ఆయన బుద్ధి బలం మరియు శత్రువు ఎత్తుగడను ముందుగానే ఊహించే నేర్పు. ఆయన యుద్ధతంత్రం గెరిల్లా వార్ఫేర్, దాన్ని గనివిక్కవా అంటారు. శత్రువు పెద్ద సైన్యంతో వస్తే ఎదురెళ్ళి పోరాడకుండా కొండల్లో దాక్కుని మెరుపు దాడి చేయడం ఆయన శైలి. ఔరంగజేబ్ పంపిన షైస్తా ఖాన్ 1,00,000 మంది సైన్యంతో లాల్ మహల్లో విడిది చేస్తే శివాజీ కేవలం 400 మందితో అర్ధరాత్రి దాడి చేసి షైస్తా ఖాన్ వేలు నరికి పారేసి అతన్ని భయంతో పారిపోయేలా చేశారు. స్త్రీల పట్ల అతనికి ఉన్న గౌరవం అతని వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. శివాజీ మహారాజ్ చరిత్రలో అత్యంత ప్రకాశవంతమైన ఘట్టం ఆయన స్త్రీలకు ఇచ్చే గౌరవం. ఆ కాలంలో యుద్ధాల్లో గెలిచినప్పుడు శత్రువుల స్త్రీలను బందీగా పట్టుకోవడం, వారిని అవమానించడం సామాన్యం. కానీ శివాజీ రాజ్యంలో అది ఘోరమైన నేరం. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఉంది. కళ్యాణ కోటను గెలిచినప్పుడు ఆయన సేనాధిపతి ఆ కోట సుబేదార్ కోడల్ని బందీగా పట్టుకొచ్చి శివాజీ ముందు నిలబెడతాడు. ఆమె అత్యంత సౌందర్యవతి. కానీ ఆ శివాజీ ఆమెను చూడగానే తల వంచి నమస్కరించి, అమ్మ, నా తల్లి జీజాబాయి కూడా నీ అంత అందంగా ఉండి ఉంటే నేను కూడా ఇంత అందంగా పుట్టేవాడినేమో అని అంటారు. శత్రువు కోడల్ని తల్లితో పోల్చిన అద్భుతమైన సంస్కారం ఆయనది. ఆమెకు పట్టు వస్త్రాలు ఇచ్చి సగౌరవంగా ఆమె ఇంటికి పంపించారు. ఆయన రాజ్యంలో స్త్రీల రక్షణ కోసం కఠినమైన శిక్షలు అమలులో ఉండేవి. 1674 జూన్ 6వ తేదీన రాయగఢ్ కోటలో శివాజీ మహారాజ్కు పట్టాభిషేకం జరిగింది. కొన్ని వందల ఏళ్ల తర్వాత ఒక హిందూ రాజు తన సొంత సామ్రాజ్యాన్ని ప్రకటించుకోవడం ఆనాడు ఒక సంచలనం. అప్పుడే ఆయన ఛత్రపతి అయ్యారు. ఆయన కేవలం యుద్ధాలు చేయలేదు, ఒక గొప్ప నౌకా దళాన్ని, అదే మన ఇండియన్ నేవీని నిర్మించారు. సముద్రం మీద పట్టుంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని ఆయన నమ్మారు. అష్టప్రధాన మండలి ద్వారా కుల మత వివక్ష లేని సుపరిపాలన అందించారు. రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. 1680లో ఆయన భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిన ఆయన వెలిగించిన స్వరాజ్య జ్యోతి నేటికి ప్రతి భారతీయుడి గుండెలు వెలుగుతూనే ఉంది. చివరిగా ఛత్రపతి శివాజీ అంటే కేవలం ఒక పేరు కాదు, అది ఒక ధైర్యం, ఒక స్ఫూర్తి, ఒక అజేయ శక్తి.
ధర్మం కోసం, దేశం కోసం, స్త్రీ గౌరవం కోసం నిలబడిన ఆ మహావీరుడిని హిందువులుగా మనం స్మరించుకోవడం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చితే జై శివాజీ మహారాజ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై భవానీ, జై శివాజీ, భారత్ మాతకి జై.